హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభార్త చెప్పిందండి. వీరందరి ఖాతాల్లో కూడా ఈ యొక్క ఆగస్టు 25 తారీఖు పైన 6 పథకాల డబ్బులు అయితే జమ చేస్తుందండి. సో ఏ పథకాల డబ్బులు వీరి ఖాతాలకి జమ చేస్తుంది, ఎప్పుడెప్పుడు జమ చేస్తుంది, ఏ డాక్యుమెంట్స్ మీరు ముందుగా రెడీ చేసుకుని పెట్టుకోవాలి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చిందండి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలకి పలు పథకాలు అయితే అమలు చేయలేనైతే ఇప్పటికే కార్యాచరణ అయితే చేపట్టిందండి. ముఖ్యంగా ఈ యొక్క పథకాల డబ్బులు మీరు పొందాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి, అదేవిధంగా ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తుందండి. ఏంటా రూల్స్ అనేది వివరంగా వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్క మహిళకు కూడా నెలకి 1500 అయితే జమ చేయాలనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే కార్యాచరణ అయితే చేపడుతుందండి. ఇక ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 1500 అయితే నెలకైతే జమ చేస్తుందండి. సంవత్సరానికి చూసుకుంటే కనుక 18,000, 5 సంవత్సరాలకు గాను 90,000 అయితే వీరి ఖాతాలో అయితే జమ చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే కార్యాచరణ అయితే చేపడుతుందండి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఓసీల్లోని అగ్రవర్ణ పేదలకు కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కార్యాచరణ అయితే చేపడుతుందండి. ముఖ్యంగా ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ అయితే ఫిక్స్ చేయను ఉందండి. అదేవిధంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర కూడా కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాల్సి అయితే ఉందండి. ఏంటా డాక్యుమెంట్స్, ఏంటా రూల్స్ అనేది వివరంగా తెలుసుకుంటే కనుక ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పౌరులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా ఆ మహిళలకే ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయడం అయితే జరుగుతుందండి. మీ యొక్క ఆధార్ కార్డులో ఫుల్ అడ్రస్ అనేది ఉండాల్సి అయితే ఉంటుందండి. దాంట్లో మీ యొక్క ఫోన్ నెంబరు యాడ్ అయ్యి అయితే ఉండాలి. అప్పుడే మీ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి. ఇక ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు ఉన్నవారికి ఈ యొక్క పథకాన్ని అయితే త్వరగా అమలు చేసే అవకాశం అయితే ఉంటుందండి. దీంతో పాటే పాన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే మనకి ఒక పథకానికి సంబంధించి ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఏజ్ ఉన్న వారికి ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుందండి. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఏజ్ ఉన్న యువతుల కానించి, మహిళల కానించి పెద్దవారి దగ్గర దాకా ఈ యొక్క పథకం అయితే అమలు చేయాలని అయితే కార్యాచరణ అయితే చేపడుతుందండి. దీంతో పాటే బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి. ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ అయితే ఉండాలి. దీంతో పాటే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, చదువుకున్న సర్టిఫికెట్లు ఉంటాయి కనుక చదువుకున్న సర్టిఫికెట్లు కూడా మీరైతే ఈ యొక్క పథకానికి అయితే అప్లై చేసే టైంలో అయితే పెట్టాల్సి అయితే ఉంటుందండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా ఫిక్స్ చేయనుందండి. ఏంటా రూల్స్ అనేది తెలుసుకుంటే కనుక ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అమలు చేసే టైంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికైతే ఈ యొక్క పథకాలు అయితే వర్తించవండి. ఒకవేళ కనుక మీ కుటుంబంలో ప్రభుత్వ ఎంప్లాయీ ఉన్నట్లయితే కనుక సో మీరైతే ఆ యొక్క రేషన్ కార్డు నుంచి అయితే స్ప్లిట్ అయ్యి వేరే రేషన్ కార్డు అయితే పెట్టుకోండి. అప్పుడే మీకు ఈ యొక్క పథకాలు అయితే వర్తిస్తాయి. లేదంటే మీకు రావండి ఆ కుటుంబంలో ఉన్నంతసేపు. కాబట్టి ప్రభుత్వ పథకాలు పొందేవారు ముఖ్యంగా ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికైతే రావండి. ఇక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గానే కీలక ప్రకటన అయితే చేసిందండి. సో వారందరికీ కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా అమలు చేయాలనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించిందండి. వీళ్ళకి సంబంధించి కొత్తగా ఒక జీవోను కూడా తీసుకురాబోతుంది. వీరందరికీ కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా అమలు అవుతాయని, అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే తెలిపిందండి. ఆల్రెడీ టీడీపీ కూటమి మేనిఫెస్టోలో కూడా ఈ యొక్క అంశాన్ని అయితే మెన్షన్ అయితే చేసిందండి. కాబట్టి త్వరలోని వీరికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రాబోతుందండి. వారు కూడా ఈ యొక్క ప్రభుత్వ పథకాలకి అయితే అప్లై చేసుకుండి ఈ యొక్క పథకాల డబ్బులు అయితే పొందొచ్చండి. రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇల్లు కలిగి ఉన్న వారికి 1000 చదరపు అడుగులు లోపే ఈ యొక్క సొంత ఇల్లు అయితే ఉండాలండి. ఒకవేళ కనుక అంతకన్నా దాటి ఉన్నట్లయితే కనుక ఆ టైంలో కూడా ఈ యొక్క పథకం అయితే మీకైతే అమలు అవుతుంది. ఇక వ్యవసాయ భూమి కలిగి ఉన్నట్లయితే కనుక సిటీలో చూసుకుంటే కనుక 5 acres దాకా ఇస్తారండి. విలేజెస్లో చూసుకుంటే కనుక 10 acres దాకా ఇస్తారండి. కాబట్టి ఈ యొక్క వ్యవసాయ భూమి పరిధిని దాటి మీరు ఎక్కువ కలిగి ఉన్నట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో కూడా మీకైతే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే రావండి. ఇక యాన్యువల్ ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. 2,50,000 దాటి మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఉన్నట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో కూడా మీకైతే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే వర్తించవండి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి విలేజెస్లో చూసుకుంటే 10,000 కింద, సిటీలో చూసుకుంటే 12,000 కింద
మంత్లీ ఇన్కమ్ కూడా క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక మీ యొక్క ఆధార్ కార్డు పైన 4 వీలర్ వెహికల్ రిజిస్ట్రేషన్ అంటే కారు రిజిస్ట్రేషన్ అయినా ఇప్పుడు కానీ గతంలో కానీ మీరైతే ఆదాయ పన్ను కట్టినా మీకైతే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే రావండి. ఈ రకంగా ప్రభుత్వం అయితే మ్యాండేటరీగా కొన్ని రూల్స్ అయితే ఫిక్స్ చేయనుందండి. ప్రతి నెల మీరు వాడే కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల కన్నా తక్కువ అయితే వాడాల్సి అయితే ఉంటుందండి. ఎందుకంటే మనకి గత ప్రభుత్వం కూడా ఈ యొక్క పథకాలను అమలు చేసేటప్పుడు ఈ యొక్క రూల్ని అయితే తీసుకొచ్చి పెట్టిందండి. కాబట్టి ఆ యొక్క రూల్ అనేది ఇప్పుడు కూడా అమలు అవుతుందండి. కాబట్టి ప్రతి నెల మీరు వాడే కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల కన్నా తక్కువ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం మనకి యావరేజ్ తీసుకుంటుందండి. 3 నెలల నుంచి 6 నెలల దాకా యావరేజ్ అయితే తీసుకుంటుంది. ఆ టైంలో ఏంటంటే మీకు గనక ఈ యొక్క పథకాల డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా కరెంటు బిల్ అనేది తక్కువ అయితే వాడాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ గనక మీకు ఈ యొక్క పథకం అమలైనా కూడా తర్వాత కరెంటు బిల్ ఎక్కువ యూజ్ చేసినట్లయితే కనుక ఈ పథకాలు అనేది డిజేబుల్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి మీరైతే ముందుగానే ఇవన్నీ కూడా ఫిక్స్ చేసుకోండి. ఇక దీంతో పాటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో సంవత్సరానికి అయితే 15,000 అయితే జమ చేయబోతుందండి. తల్లికి వందనం పేరుతో ఈ యొక్క పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు వీరైతే ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అయితే అమలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించిందండి. కాబట్టి వీరందరికీ కూడా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా సంవత్సరానికి 15,000 అయితే ఖాతాలు అయితే జమ చేస్తుందండి. ఈ యొక్క పథకం ద్వారా గరిష్టంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క పథకం డబ్బులు అయితే జమ కానున్నాయండి. కాబట్టి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క పథకం డబ్బులు పొందాలంటే ప్రభుత్వం కొన్ని రూల్స్ ఫిక్స్ చేస్తుంది. అదేవిధంగా దీంతో పాటు విద్యార్థులకు సంబంధించి కూడా కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తుందండి. దాంతోపాటు ఈ యొక్క పథకాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా ఇప్పుడైతే తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ యొక్క పథకం పొందాలంటే కనుక విద్యార్థికి కంపల్సరీ 75% అటెండెన్స్ అయితే కలిగి అయితే ఉండాలండి. స్కూల్స్లో అయితే క్యాల్కులేట్ చేయడం అయితే జరుగుతుంది. ఒక అకాడమిక్ ఇయర్లో 75% అనేది అటెండెన్స్ అయితే ఉండాలి. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డు, తల్లిదండ్రులకు సంబంధించి బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డుతో మీకు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయితే చేసి అయితే ఉండాలండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ అయితే చేసుకుంటూ అయితే ఉండాలి. ఇక తల్లిదండ్రులు ఆధార్ కార్డులు అనేది ఉండాలండి. ఇక దీంతో పాటే విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు, ఆల్రెడీ చదువుకున్న సర్టిఫికేట్ ఉంటే కనుక చదువుకున్న సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరైతే పెట్టాల్సి అయితే ఉంటుంది. ఇక పాన్ కార్డు కూడా అవసరమైతే మీరైతే పెట్టవలసి అయితే ఉంటుందండి. దీంతో పాటే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకుండి మీరైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అక్కడ మీకు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత డైరెక్ట్ వాళ్ళైతే అప్లికేషన్ అనేది సచివాలయాలకి అయితే పంపిస్తారు. మీరు అక్కడి నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు థంబ్స్ అయితే వేసినట్లయితే కనుక మీ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్ వచ్చి 15,000 అనేది పడడం జరుగుతుందండి. ఈ రకంగా తల్లికి వందనం పథకాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తుందండి. ఇక డ్వాక్రా మహిళలకి 0 వడ్డీ పథకం ద్వారా 10 లక్షల దాకా అయితే డబ్బులు అయితే ఇస్తున్నారండి. డ్వాక్రా గ్రూప్లో 10 మంది సభ్యులు ఉంటారు కాబట్టి 10 మందికి కూడా మనిషికి 1,00,000 అయితే వస్తుందండి. ఈ యొక్క డ్వాక్రా మహిళలు ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి చాలామంది రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకుంటున్నారండి. కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి అయితే ఇస్తున్నారు. ముఖ్యంగా మీ దగ్గర పాన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఈ 4 డాక్యుమెంట్స్ కూడా ఆర్పీలు, యానిమేటర్లు, డ్వాక్రా గ్రూపులకు సంబంధించి హెడ్లు ఎవరైతే ఉంటారో వారు, ఇక డ్వాక్రాకు సంబంధించి అధికారులు ఎవరైతే ఉంటారో వారు కలెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. మీకు త్వరలోనే ఈ యొక్క 0 వడ్డీ పథకం ద్వారా 10 లక్షల దాకా కూడా లోన్స్ అయితే కల్పించబోతున్నారండి. ఈ యొక్క 10 లక్షల పైన మీరైతే ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా కట్టవసరం లేదండి. మీరైతే అసలు తీసుకుండి అసలు కట్టేస్తే చాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 మందికి కూడా ₹1,00,000 చొప్పున తీసుకుంటే మనిషికి 1,00,000 అవుతుందండి. ఒక ₹1,00,000 తీసుకుండి అసలు కడితే చాలండి. దీనిపైన జనరేట్ చేసే వడ్డీ ఏదైతే ఉంటుందో ఆ యొక్క వడ్డీ మొత్తం కూడా డైరెక్ట్ ప్రభుత్వమే మీ ఖాతాలో అయితే జమ చేసి బ్యాంకులకు అయితే కట్టమని అయితే చెప్తుందండి. ఈ రకంగా డ్వాక్రా మహిళలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క 0 వడ్డీ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి. ఇక మరికొన్ని పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అతి త్వరలో అయితే అమలు చేయబోతుందండి. ముఖ్యంగా ఈ యొక్క 15వ తేదీ పైన మనకు చూసుకుంటే కనుక ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేస్తున్నట్లయితే తెలుస్తుందండి. అయితే తొలుత ఈ యొక్క పథకాన్ని అయితే నార్మల్గా రిలీజ్ చేసి అంటే మనకి తక్కువ బస్సులతో రిలీజ్ చేసి ఆ తర్వాత ఎక్కువ బస్సులు కూడా ఈ యొక్క పథకంలో పెట్టే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుందండి. దీంతో పాటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. ఒక రేషన్ కార్డు, ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ కనెక్షను, దానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలండి. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే మీరైతే పొందొచ్చండి. తొలుత మీరు గ్యాస్ కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత సబ్సిడీ రూపంలో 6 నుంచి 10 రోజుల్లో అయితే మీకు డబ్బులు అయితే ఖాతాలకైతే పథకం ద్వారా మీకైతే డబ్బులు అయితే బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుంది.